హాయ్ వ్యూయర్స్, జీ తెలుగు మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కుకట్పల్లి హనుమాన్ టెంపుల్లో ఉన్నామండి. ఇక్కడ మనకి చిన్న కోడలు షూటింగ్ నడుస్తుంది. మరి చిన్న కోడలు షూటింగ్ విశేషాలు, దాంతోపాటు 2 రుచికరమైన వంటల్ని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. మరి మనం తయారు చేయాలంటే మరి వెళ్ళాలి కదా, వెళ్దామా? సో మరి మనం మన కిచెన్కి వచ్చాం. మరి ఇప్పుడు ముందుగా చిన్న కోడలు షూటింగ్ నుంచి ఒక సెలబ్రిటీ మనకి ఇప్పుడు వస్తారు. మరి ఎవరు వస్తారనేది సస్పెన్స్, ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్లో చాలా బిజీగా ఉన్నారు. మరి ఆ సెలబ్రిటీ వచ్చేలోపు మనం ఈ వంట తయారు చేసుకుందాం. మరి ఈరోజు వంటల్లో 2 వంటలు కూడా చాలా స్పెషల్ వంటకాలు. మరి 2 వంటల్లో మొదటి వంట నూడిల్స్తో ఒక ఐటెం తయారు చేసుకుందాం. ఐటెం పేరు నేను తర్వాత చెప్తాను. మరి ఈ నూడిల్స్లో కూడా ఒక స్పెషల్ ఉంది. మనం కప్ నూడిల్ చూసాము, లేదంటే ఆటా నూడిల్ చూసాము, లేదా మైదా నూడిల్ చూసాము, లేదంటే ఎగ్ నూడిల్ చూసాము. కానీ ఇది ఈరోజు మనం చేసుకునే నూడిల్స్ ఏంటంటే గ్లాస్ నూడిల్స్. గ్లాస్ నూడిల్స్ అని చెప్పానని చెప్పి ఇది గ్లాస్ నూడిల్ కాదు. ఇదేంటంటే మనకి బార్లీ నుంచి తయారు చేస్తారు. బార్లీ తర్వాత వీట్ 2 మిక్స్ అయిన తర్వాత మనకి ఆ క్రిస్టల్ టైప్లో మనకి ఈ నూడిల్ ఉంటుంది. మరి ఈ క్రిస్టల్ నూడిల్స్తో మనం ఏం తయారు చేసుకుంటామంటే వెజిటేబుల్ గ్లాస్ నూడిల్స్. మరి వెజిటేబుల్ గ్లాస్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. ఉడికించిన గ్లాస్ నూడిల్స్, క్యారెట్, ఉల్లికాడలు, అజనమోటో, చిల్లీ సాస్, టమాటో సాస్, ఉల్లిపాయలు, ఉప్పు, ఆయిల్, వైట్ పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి, క్యాబేజీ. మరి కావాల్సిన పదార్థాలను చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి సెలబ్రిటీ వచ్చారనుకోండి, ముందు నన్ను తిడతారు. మీరైతే సేఫ్, ఎందుకంటే దగ్గర నేనే ఉంటా కాబట్టి నన్ను తిడతారు వాళ్ళు. మరి ఈలోపు ఈ వెజిటేబుల్ గ్లాస్ నూడిల్స్కి మనం తయారు చేసుకుందాం. మరి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈరోజు మనకు వచ్చే సెలబ్రిటీ ఎవరో మీకు తెలుసా? నాకు తెలుసు, బట్ అది సస్పెన్స్. ముందుగా మనం ఈ గ్లాస్ నూడిల్స్ని హాట్ వాటర్ పెట్టిన తర్వాత దాంట్లో వేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనకి ఈ విధంగా తయారవుతాయి నూడిల్స్. తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా మనం చేసుకోవాలి. ముందుగా దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. మనకి వన్స్ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్స్, అంతేకాకుండా ఈ గ్లాస్ నూడిల్స్ పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు ఎక్కువగా లైక్ చేస్తారు. ఈ నూడిల్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా సాల్ట్ వాటర్లో బాయిల్ చేసి కూడా మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఏవేవి మసాలాలు కూడా లేకుండా. తర్వాత క్యారెట్ని కూడా మనం ఈ విధంగా జూలియన్స్ కట్ చేసుకోవాలి. ఈ క్యారెట్స్ కూడా మనం దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ లైక్ చేసేవాళ్ళు ఈ విధంగా వెజిటేబుల్ వేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత మనం వేసేది కూడా క్యాబేజ్. వెజిటేబుల్ ఎక్కువగా లైక్ చేస్తారు. దాంతోపాటు ఎవరికైనా నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుగా ఉంటే వాళ్ళు మనం దీంట్లో ఎగ్ మిక్స్ చేసుకుంటే 1 or 2 eggs దీంట్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకుందాం. ఫైనల్గా క్యాబేజ్ కట్ చేయడం చాలా సులువు, మీ అందరికి తెలిసిందే. కానీ ఏంటంటే నైఫ్ షార్ప్గా ఉన్నప్పుడు మనకి చాలా సన్నగా ఇవ్వండి, ఈ విధంగా మనకి దారపోగు ఏ విధంగా మనకు ఉంటుందో సేమ్ ఆ టైప్లో కూడా మనం క్యాబేజ్ని కట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ చిన్న కోడలు షూటింగ్లో అందరూ బిజీగా ఉన్నారు. ఎందుకంటే మనం డైలీ చూస్తూ ఉంటాం, సీరియల్స్లో ఏడుపులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఈ టైంలో మరి అక్కడ ఏ సీన్ జరుగుతుందో నాకైతే తెలియదు, ఎందుకంటే ఇక్కడ మరి మీ ముందు నేను వంట చేస్తూ ఉన్నాను. మరి ఆ సెలబ్రిటీ కూడా మనకి మీకు సర్ప్రైజ్గా పిలుస్తున్నాను. మిమ్మల్ని ఎవరు ఆమె ఆవిడ ఆయన ఎవరు వస్తారో తెలియదు, బట్ వాళ్ళు వచ్చారంటే మిమ్మల్ని సర్ప్రైజ్గా పలకరిస్తారు. మరి అంతవరకు వాళ్ళు వచ్చినంత వరకు మనం వెయిట్ చేయవలసిందే. ఈ లోపు మనం ఒక వంట చేసుకుంటే మనకు కూడా లంచ్ టైం అవుతుంది కదా, ఈ టైంలో మనం లంచ్ ప్రిపేర్ చేసుకొని మనం డైరెక్ట్గా తినేవచ్చు. ఎందుకంటే నాకు కూడా ఆకలిగా ఉంది. మనకు ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఈ గ్లాస్ నూడిల్స్ దీంట్లో ఇప్పుడు మనం వేసుకుందాం. హాయ్ వెంకట్ గారు. హాయ్ యామిని గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నాకోసం ఇంకా నేను ఈ వంటకి హీరో అనమాట, నూడిల్స్. మరి హీరోయిన్ వచ్చారు, నాకు అర్థం కాలేదు ఇక్కడ మ్యాటర్ అయిందని చెప్పి. ఒక్క నిమిషం ఆగండి. వెజిటేబుల్స్ మనకి డీప్ ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి దీంట్లో మనం ఫస్ట్ ఈ హీరో గారిని వేసుకుందాం. ఆల్రెడీ హీరోయిన్ దీంట్లో ఉంది, మీరున్నారు దీంట్లో. ఇప్పుడు హీరోయిన్ దీంట్లో కలుపుతున్నాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ మన చిన్న కోడలు సీరియల్లో మీరు మాధవ్ గారిని వెతుకుతున్నారు. అక్కడ ఆ సీరియల్లో ఎప్పుడు కలుస్తారు ఏందో నాకైతే తెలియదు, బట్ నేను ముందుగానే కలిపేశాను. కలిసే ఫస్ట్ ఇదే తయారు చేసి పెడతాను మా వారికి. అవును, ఇదే కలిపేసి పెడతాను. మరి సడన్ గా ఎంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారంటే మా ప్రేక్షకులకు ఒకసారి మా ప్రేక్షకులకు హాయ్ చెప్పండి. హాయ్
హాయ్ జీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నేను కూడా మంచి మంచి వంటలు నేర్చుకొని మా మాధవ్ వచ్చాక ఆయనకి వండి పెడదాం అనేసి ఇక్కడికి వచ్చాను. మరి వెంకట్ గారు నాకు ఏం నేర్పిస్తారో చూద్దాం. అందుకని చెప్పి మీరు వస్తున్నారని తెలిసే నేను ఏం చేస్తున్నానంటే గ్లాస్ నూడిల్స్, వెజిటేబుల్ గ్లాస్ నూడిల్స్ ఇప్పుడు నేను తయారు చేస్తాను. గ్లాస్ ఎక్కడ? గ్లాస్ ఇవన్నీ గ్లాస్ లోనే కదా ఇప్పుడు మనకు ఉంది. ఇది గ్లాస్ బౌల్ కదా, గ్లాస్ బౌల్, దీంట్లో నూడిల్ ఉంది కాబట్టి గ్లాస్ నూడిల్స్. గ్లాస్ బౌల్ లో ఉండే నూడిల్స్ గ్లాస్ నూడిల్స్ అంటారు. చాలా నేర్చుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చి. అవును, దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నాం. తర్వాత మీకు ఎలాంటి వంటలు అంటే ఇష్టం? ఇప్పుడు బేసిక్ గా చాలా మంది మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు కదా, మరి ఈ బిజీ షెడ్యూల్లో మీరు ఎలాంటి వంటలు మీకు ఇష్టం? అంతేకాకుండా మీరు ఎలాంటి వంటలు మీరు ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు? ఇంట్లో తయారు చేయడం అంటే మా అమ్మ నాకు కిచెన్ ఇవ్వదు యాక్చువల్లీ. అంటే చేతిలో కాళ్ళు కాల్చుకుంటారేనా? కాల్చుకుంటానని ఎదుటి వాళ్ళకి కాలుస్తాననేసి, అందుకనే నేను ఎక్కువ ప్రయోగాలు చెయ్యను. ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా తిని పెడతాను, వాళ్ళు బాధపడకుండా తిని పెడతారంటే ఆల్మోస్ట్ గిన్నెలో ఉందంతా ఖాళీ చేస్తారు. డెఫినెట్లీ. మరి మీకు ఎలాంటి వంటలు ఇష్టం? మీరు ఎలాంటి వంటలు చేస్తారు? నాకు ఎక్కువ స్వీట్ అంటే చాలా ఇష్టం. స్వీట్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా కేక్స్, చాక్లెట్స్ ఎలాంటివి తింటాను. వంటల్లో అంటే ఇంకా పాయసం అవన్నీ చేస్తారు కదా, అలాంటివి ఎక్కువ ఇష్టపడతాను. మీరేమో ఇక్కడికి వచ్చేసరికి న్యూడిల్స్ చేస్తున్నారు, సో ఇది తిన్నాక నేను హార్ట్ కి షిఫ్ట్ అయిపోతానేమో అని నాకు డౌట్ గా ఉంది. యాక్చువల్ గా నేను లేడీస్ అన్నప్పటికీ ఏంటంటే స్వీట్లు ఎక్కువ ఇష్టపడతారు, ఆ విషయం తెలిసిందే. కానీ దానికంటే ఎక్కువ స్నాక్ ఐటమ్ ఎక్కువ లైక్ చేస్తారు. బట్ నాకు ఎవరు వస్తారో తెలియదు కదా, ఎందుకంటే సర్ప్రైజ్ మీరు సడన్ గా వచ్చారు, నాకు ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ టైం చెప్పండి, నేను వచ్చానంటే ఖచ్చితంగా అక్కడ స్వీట్ ఐటమ్ ఉండాలి. స్వీట్ అంటే ఇప్పుడు సడన్ గా పంచదార నడుస్తుందా? అది కూడా స్వీట్ ఐటమే కదా. అదొక్కటైతే తిన్ను, అన్ని ఫ్లేవర్స్ అన్ని కలిపి ఉండాలన్నమాట. ఓకే, మీరు ఖాళీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో ఏం చేస్తాను, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు అద్దం ముందు నాకు నేనే చూస్తూ ప్రాక్టీస్ చేసుకుంటాను. ఓకే, మ్యూజిక్ ఎక్కువగా వింటాను. మ్యూజిక్ వింటారు, అలాగే డాన్స్ కూడా మీకు ఇష్టం. మరి ఎలాంటి డాన్స్ మీరు చేస్తూ ఉంటారు? వెస్టర్న్. క్లాసికల్ అంటే మనకి రాదనుకోండి. ఒక వెస్టర్న్ డాన్స్, ఎందుకంటే క్లాసికల్ అంటే దాంట్లో తప్పులు వచ్చి అంటే ప్రాబ్లం అవుతుంది. వెస్టర్న్ అంటే చెయ్యి కాలు రెండు ఊగితే చాలు, అది ఆటోమేటిక్ గా వెస్టర్న్ అయిపోతుంది. ఎలా చేసినా కూడా అయిపోయింది, అది డాన్స్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా 12:30కి మీ ప్రోగ్రామ్ చూస్తానండి. నా ప్రోగ్రామ్? అవునండి. అంటే ఇప్పుడు నాకు మీరు ఫ్యానా, ఏసీనా, లేకపోతే? నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీరు ఇచ్చే టిప్స్ నేను అప్పుడప్పుడు వాడుతుంటాను కూడా. మా అమ్మకు కూడా కూర్చోపెట్టి, చూడమ్మా నాకు అవి చేసి పెట్టు, ఆయన చాలా బాగా చేస్తున్నారు వెంకట్ గారు, చాలా టిప్స్ ఇస్తారు అనేసి మా అమ్మని కూర్చోపెట్టి కూడా నేను చేయించుకుంటున్నాను. చాలా బాగుంటున్నాయి వంటకాలు, మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎంత ఫ్యానో నాకు తెలియదు, బట్ నేనైతే మీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఏసీ ఫ్యాన్ కూడా కాదు, మీకు పెద్ద ఏసీ నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, కాబట్టి ఏంటంటే చాలా పెద్ద ఏసీ. బట్ దగ్గరలో మనకి ఏం ఫ్లేవర్స్ లేవు. ఫ్లేవర్స్ ఉంటే మీకు ఫ్లేవర్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే డైరెక్ట్ గా ఇప్పుడు మనం కలిసాము కదా, అది చాలండి. ఈ రోజుకి నేను తినకపోయినా పర్లేదు. అది మరి ఇప్పుడు మనకి ఐటమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ ప్లేట్లో వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇంట్లో చిట్కాలు, చాలా చిట్కాలు ఇప్పుడు నేను చేసినవి, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన మీరు ఫాలో అప్ చేశారని చెప్పారు కదా, ఎప్పుడైనా ఒక చిట్కా అయినా ఫలించిందా, లేకపోతే అన్ని చిట్కాలు ఫలించాయా? అసలు ఒకటేంటండి, అన్ని కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. మా అమ్మని అందుకే రోజు నేను షూటింగ్కి వెళ్ళినా కూడా తను 12:30కి ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూస్తుంది. మరి నెక్స్ట్ మీ షూటింగ్ కి ఈ ఐటమ్ మీరు తయారు చేసుకుని తింటారా, లేదంటే ఇంట్లో మమ్మీతో వండించుకుంటారా? నా టీం మొత్తం గ్లాస్ నూడిల్స్ పార్సల్ చేస్తారా, తినిపిస్తారా? తినిపిస్తారు. మరి ఒకసారి మన ప్రేక్షకులు చెప్దాం. యాక్చువల్గా మీరు వచ్చారని సంతోషంలో నేను చెప్పడం మర్చిపోయాను. అలాగే మన ప్రేక్షకులు కూడా మిమ్మల్ని చూసంటే ఆల్రెడీ మర్చిపోలేదు. మరి చూసారు కదండి, చాలా షార్ట్ టైంలో మనకి వెజిటేబుల్ గ్లాస్ నూడిల్స్ రెడీ అయిపోయాయి కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వెజిటేబుల్ గ్లాస్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గ్లాస్ నూడిల్స్, క్యారెట్, ఉల్లికాడలు, అజోనామోటో, చిల్లీ సాస్, టమాటో సాస్, ఉల్లిపాయలు, ఉప్పు, ఆయిల్, వైట్ పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి, క్యాబేజీ. వెజిటేబుల్ గ్లాస్ నూడిల్స్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము వేసి వేయించాలి. వేగిన తర్వాత ఉడికించిన గ్లాస్ నూడిల్స్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చిల్లీ సాస్, టమాటో సాస్, వైట్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లికాడలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజిటేబుల్ గ్లాస్ నూడిల్స్ రెడీ. మరి
యామిని గారు టేస్ట్ చేద్దామా? డెఫినెట్గా. దాన్ని టేస్ట్ చేయండి. ఓకే, బాగుంటే మాత్రం నేను ఎవరికి ఇవ్వను. ప్లేట్ మొత్తం మీకు ఇచ్చేస్తాను, చేసిందే మీ గురించి కాబట్టి. చాలా బాగుంది, సూపర్. ఇక నుంచి నేను స్వీట్ కాదండి, ఇలాంటివి కూడా తింటాను, ఇలాంటివి కూడా ఇష్టపడతాను. మరి నాకు నచ్చింది, మరి మీకు ఎలా ఉంది? నాకైతే పిచ్చగా నచ్చిందండి. ఈసారి మా అమ్మతో కాదు, నేనే ఇప్పుడు దగ్గరుండి చూశాను కదా, దగ్గరుండి నేనే ఇంట్లోకి వెళ్ళి ఈ వంటకాన్ని తయారు చేసి మా ఇంట్లో అందరు పెట్టేస్తానండి. 100 days కాదు, 500 days నడుస్తుంది ఇది. ఓకే, మన యామిని గారికి కూడా ఈ ఐటెం బాగా నచ్చిందండి. మరి మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. మరి సెకండ్ ఐటెం ఏంటంటే సోయా మంచూరియన్. మరి సోయా మంచూరియన్ అంటే మీకు నచ్చుతుంది కదా, మంచూరియన్ చైనీస్ ఐటెంలో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది కాకుండా దీంట్లో మనకి న్యూట్రిల్లా. ఓకే, సోయాతో మంచూరియన్ అంటే ఎవరైనా లైక్ చేయాలి. మిల్ మేకర్, సోయా, న్యూట్రిలైట్ చాలా ఉన్నాయి దీనికి. మరి ఈ సోయా మంచూరియన్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. నానబెట్టిన మిల్ మేకర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, వెల్లుల్లి, కార్న్ఫ్లవర్, జీడిపప్పు, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. మరి చూసారు కదండి సోయా మంచూరియన్ కావాల్సిన పదార్థాలని. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మరి సోయా మంచూరియన్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటంటే కార్న్ఫ్లవర్, లేదంటే మైదా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే స్పైసీ కావాలంటే మనకి ఇవన్నీ వేసుకోవాలి. మరి ఇప్పుడు ప్రెసెంట్ మీరు చిన్న కోడలు షూటింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఎంతవరకు వచ్చింది మీ షూటింగ్? షూటింగ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు మా మాధవ్ సీరియల్లో లేరు, ఆయన నన్ను తీసుకోవచ్చు కదా, ఆయన లేరు కదా, నన్ను తీసుకోవచ్చు కదా. లేదు, నా మాధవ్ ఎక్కడున్నా నా మాధవే, ఆయన ఎత్తుక్కుంటూ ఇలా తిరుగుతున్నాను. అలా తిరుగుతుంటే మీరు కనిపించారు, మీకు నేను పెద్ద ఫ్యాన్ కదా, వచ్చేసాను. డైరెక్ట్గా వచ్చారు. ఇంకా మాధవ్ నా దగ్గరికి వస్తారేమో అనుకున్నాను. లేదా? ఓకే, మీ మాధవే, మన వంట అంతే. ఓకే, ఈ విధంగా ఫిక్స్ అయిపోయింది మనం. చూసారు కదా, ముందుగా ఒక చిన్న కటింగ్స్ అవి ఉన్నాయి, ఇవన్నీ నేను కట్ చేస్తూ ఉంటాను. ఏదైనా చెప్పండి మీరు. ఇంకోటి, ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు కదా, కొన్ని సీన్స్ లో మీరు చాలా ఏడుపు ఉంది. కొన్ని సీన్స్ కాదు, ఆల్మోస్ట్ యామిని అని అంటేనే యామిని కాదు, రాధిక. లేదు, మనం డైరెక్ట్ గా చెప్పుకుందాం. ఇప్పుడు రాధిక అంటే బ్రాకెట్లు పర్యాయ పదాలు ఉంటాయి కదా, దాంట్లో ఏడుపు అని ఒక అర్థం వస్తుంది అనమాట. కదా మా జనాలు చూస్తున్నారు, మా ఫ్యాన్స్ చూస్తున్నారు. అంతేకాకుండా మీరు ఏడిపిస్తున్నారు కూడా. మీరు ఏడుస్తున్నారు, మా జనాల్ని ఏడిపిస్తున్నారు. ఓకే, మరి ముందుగా మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. నాకు షార్ట్ రెడీ అని చెప్తున్నారు, మీరు ఇక్కడ ఉన్నారనేసి నేను షార్ట్ వదిలేసి వచ్చేసాను, వాళ్ళు అక్కడ రెడీ అని చెప్పేస్తున్నారు. యాక్చువల్గా నేను ఒక తప్పు చేశానండి. అదేంటంటే ఒక తాడు తెచ్చుకోవాల్సింది వచ్చినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చేతులకు లేకపోతే దేనికో కట్టేసి పెట్టుకుంటే మీరేం బాధపడొద్దు. ఇందాక చేసిన గ్లాస్ నూడిల్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు చేసే ఐటమ్ కూడా దానికంటే అద్దరిపోవాలి. 100% షార్ట్ అయిపోగానే ఎంత టైంలో వస్తారు చెప్పండి, ఎంత టైంలో వస్తారు? యాక్చువల్లీ విడిచిపెట్టకూడదు. మరి ఎందుకంటే మా ప్రేక్షకులు, చిన్న కోడలు ప్రేక్షకులు సీరియల్ చూడాలి అంటే మీరు వెళ్ళాలి, తప్పదు. అవును, డెఫినెట్. కాబట్టి నాకు స్మెల్ వచ్చేస్తుంది, మీరు రెడీ అంటే స్మెల్ వచ్చేస్తుంది. షార్ట్ అయిపోగానే డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి మీ ఐటమ్ టేస్ట్ చేస్తాను. నేను కూడా చూస్తాను మీరు ఎంత టైంలో వస్తారో. నూడిల్స్ కంటే ఇది అదిరిపోవాలి. ఓకేనా? అదిరిపోతుంది. ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి మీ ఇంటి వంట. మరి మనకి ఆయిల్ ముందుగా మనం దీంట్లో వేసుకున్నాం, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు దీంట్లో మనం గ్రీన్ చిల్లీ, స్పైసెస్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ గ్రీన్ చిల్లీ వేసుకుంటే బాగుంటుంది. మనం గ్రీన్ చిల్లీ చాప్ చేసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఎక్కువ ఓపిక ఉన్న వాళ్ళు ఏంటంటే అల్లాన్ని వెల్లుల్లిని చిన్న ఫైన్ చాప్గా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో టమాటో కచప్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్. మనకి మంచూరియా కానీ 65 కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏం గుర్తు వస్తుందంటే కార్న్ఫ్లవర్, మైదా గుర్తు వస్తుంది. కానీ దీంట్లో మనం మైదా యూజ్ చేయడం లేదు. ఈ సోయా మనకి రౌండ్స్ ఉంటాయి కాబట్టి దీనికి మనం డీప్ ఫ్రై చేసుకోలేదు. ఈ మధ్యన మీకు తెలిసిందే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకు చెప్తుంది ఏంటంటే ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ లేదంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని మనం సోయా కాబట్టి మనకి దీంట్లో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గానే ఆయిల్ ఫ్రై కాకుండా మనం డైరెక్ట్గానే ఇందులో వేసుకుందాం. మనం ఇప్పుడు దీంట్లో సోయా సాస్ వేసుకుందాం. మనకి సోయా బీన్ నుంచి మనకి సోయా తయారవుతుంది, అలాగే సోయా సాస్ కూడా సోయా బీన్ నుంచే తయారవుతుంది. కానీ మనకి పెద్దలు ఆల్రెడీ ఈ డిష్ ఎలా ఉండాలో ఆల్రెడీ ముందుగానే వాళ్ళు క్రియేట్ చేసేసారు కాబట్టి మంచూరియన్ ఎప్పుడు కూడా డార్క్ బ్లాక్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం దీన్ని కూడా సోయా సాస్ తప్పనిసరిగా వేయవలసి వచ్చింది కాబట్టి మనం దీంట్లో వేసాము. దీంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. తర్వాత
లైట్గా వాటర్. దీంట్లో ఎక్కువ వాటర్ వేసామనుకోండి అది మనకి వెట్ అయిపోద్ది, నూడిల్స్తో మనకి కాంబినేషన్ అవుతుంది. మనం డ్రైగా కూడా నూడిల్స్తో తినొచ్చు. స్నాక్ ఐటెంగా మనం కావాలనుకుంటే డ్రైగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం లైట్గా క్యాష్యూ నట్, అలాగే కొత్తిమీర, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందామండి. ఇది మనం వాటర్లో కలిపి వేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం హాఫ్ టేబుల్ స్పూన్ డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ వేసుకుందాం. స్మెల్ సూపర్గా ఉంది అసలు. నేను కూడా అయ్యో అనుకున్నా నేను వచ్చేసానండి. అదే మీ మువ్వల సౌండ్ నాకు అర్థమైపోయింది. మీకు స్మెల్ బట్టి వచ్చారు, మీ మువ్వలు బట్టి నాకు దగ్గరికి అర్థమైపోయింది. వచ్చిందండి స్మెల్. ఓకే, చెప్పాను కదా నేను కరెక్ట్ టైంకి వస్తానండి, నాకు టైం సెన్స్ ఎక్కువ. ఇంకెంతసేపు అండి, తీసేయండి. 2 నిమిషాలు అవుతుందండి. స్మెల్ వచ్చింది, స్మెల్ వచ్చి మీరు పరిగెత్తుకుని వచ్చారు. మరి ఇంకా చెప్పండి మీ షూటింగ్ విషయాలు. ఇప్పుడు వెళ్ళి షూటింగ్కి వెళ్ళారు కదా, ఇప్పుడు ఏ సీన్ తీశారు? ఏడ్చి వచ్చారా లేకపోతే నవ్వించి వచ్చారా? తీయడం ఏంటండి, నా మనసు అంతా ఇక్కడే ఉండిపోయింది. నేను ఏం చేశానో కూడా నాకు అర్థమే కాలేదు. మీరు వన్స్ షూటింగ్ స్పాట్లో మీరు చాలా సైలెంట్గా, క్వైట్గా, చాలా మంచిగా అందరితో ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి క్వైట్గా ఉండను నేను అసలు. అరుస్తుంటారా? అల్లరి చేస్తా. ఆల్రెడీ చూసానండి మిమ్మల్ని ఒక 5 నిమిషాలు. మీరు నన్ను చూడలేదు, బట్ నేను అబ్జర్వ్ చేశాను మీరు ఎలా ఉంటున్నారు ఏంటని చెప్పి. అవునా? మరి ఇంట్లో ఎలా ఉంటారు మీరు? ఇంట్లో అయినా బయట అయినా అల్లరి చేస్తుంటాను ఎక్కువ. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని, నాకు అక్క ఉంది. ఓకే. సో ఇంకా చిన్నవాళ్ళంటే అల్లరి చేయడమే కదా. సీరియల్లో కూడా చిన్న కోడల్ని కాబట్టి సీరియల్లో చేయకపోయినా బయట సెట్లో అయినా చేస్తున్నాను. ఓకే. అల్లరంటే ఎలాంటి అల్లరి మీరు చేస్తారు? అల్లరి అంటే ఎవరైనా కొడుతూ ఉంటారా లేకపోతే కొట్టరా? ఎవరి మీద చేయడం ఇంతవరకు ఎప్పుడు లేదు. చిన్న చిన్న జోక్స్ వేస్తూ నవ్వించడం, నేను నవ్వుతూ. మీరు ఒక మంచి జోక్ వేయండి మా ప్రేక్షకుల గురించి. పెడతారా లేదా? పెడతానండి, అయిపోయింది. ఇంకొక 1 to 2 minutes. నేను ఏదో స్మెల్ తో వచ్చేస్తాను. ఇంకొక 1 minute అండి. 1 minute లో మీకు ఇది అయిపోతుంది. ఈ 1 minute లో టైం వేస్ట్. నా జోక్స్ 1 minute ఉండవండి, చాలా పెద్దగా ఉంటాయి. వెయిట్ చేస్తామండి, స్టవ్ ఆఫ్ చేసుకుని వద్దు ఫస్ట్ అదే. ఓకే, మరి ఎందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. లైట్గా కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేసుకుందాం. మరి మీరు కూడా చాలా ఉత్సాహపడుతున్నారు, ఎంత తొందరగా అయిపోతే ఎంత తొందరగా తిందామని చెప్పి. మరి చూసారు కదండి సోయా మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సోయా మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మిల్ మేకర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, వెల్లుల్లి, కార్న్ఫ్లవర్, జీడిపప్పు, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. సోయా మంచూరియన్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, నానబెట్టిన మిల్ మేకర్ వేసి కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత కొంచెం సోయా సాస్, ఉప్పు, కొన్ని నీళ్లు, జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర, కొంచెం కార్న్ఫ్లవర్ వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా మంచూరియా రెడీ. ఓకే, వచ్చేసింది, నా టైం వచ్చేసింది, నేను టేస్ట్ చేయాలి. నేను కూడా ఒక పీస్ తీసుకోమని ప్లీజ్. ఓకే, సూపర్ అండి. ఇంతసేపు వెయిట్ చేసినందుకైనా నాకు మంచి ఐటెం తినిపించారు మీరు, చాలా థ్యాంక్స్. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. మన యామిని గారు చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో చేసి మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉండే రిలేషన్స్ వాళ్ళందరూ కూడా తినిపించండి. వాళ్ళు మీకు తప్పనిసరిగా అభినందనలు తెలుపుతారు. ఎస్, డెఫినెట్. ఓకే, మరి ఇప్పటికే చాలాసేపు మనము ఇక్కడ స్పెండ్ చేసాము. మీరు కూడా మా ప్రేక్షకుల గురించి చాలాసేపు స్పెండ్ చేశారు. చూస్తున్నారు కదా మీ ఇంటి వంట. యాక్చువల్లీ చాలా మందికి వంట రాదు నాలాగే, వాళ్ళందరి కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు జీ వాళ్ళు. సో మీ ఇంటి వంట చూస్తూనే ఉండండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం మీకు జీ వారికి చాలా థ్యాంక్స్. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని మా దగ్గరికి వచ్చి మీరు కేటాయించి మా ప్రేక్షకులతో పాటు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా ప్రేక్షకుల తరపు నుండి, నా తరపు నుండి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మరి ఫైనల్గా ఒకసారి బాయ్ చెప్పేద్దాం. బాయ్.